హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. రీసెంట్గా నేను ఒక సాంగ్ విన్నాను, దురంధర్ మూవీలోని సాంగ్. వినగానే నాకు చాలా ఎక్కేసింది. జవల్కరో ఏదో మూవీ సాంగ్ పేరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైమే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అందుకోసమే సినిమా చూశాను. సినిమా అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇదేంటి అంటే మనకి స్టోరీ గురించి చెప్పాలంటే మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటిదంటే మనకి ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంటాయి కదా, పాకిస్తాన్ వాళ్ళు చేసేది. సో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఏజెంట్స్ని అక్కడికి పంపిస్తారనమాట. అక్కడ పంపించి వాళ్ళని కలిసిపోయి అక్కడ ఉన్న వాళ్ళ నెక్స్ట్ మూమెంట్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని ఆపడం అనేది మూవీ స్టోరీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్ ఏజెంట్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి పంపించేటోళ్ళు కాదు. నార్మల్ ఏంటంటే ఇది ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తారు కదా, సో వాళ్ళకి మారడానికి ఒక అద్భుతమైన అవకాశం. సో అలా మనకి రణబీర్ సింగ్ ఏం చేస్తాడంటే అతన్ని ఆల్రెడీ జైలు శిక్ష ఉంటుంది, సో అతన్ని దీని కింద కన్వర్ట్ చేసి అందులోకి పంపిస్తాడు అన్నమాట. స్టోరీ అయితే అద్భుతంగా ఉంది. సాంగ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బేసిక్గా నాకు తబలా సాంగ్స్ అనేది చాలా ఇష్టం. అంటే మీకు ముస్లిమ్స్ కొంచెము ఇట్లా ఉంటాయి కదా తబలా కొట్టేటి ఆ సాంగ్స్. మీకు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీలో మనకి మహరబా అనే ఒక సాంగ్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పాట. అందులో కూడా తబలా మ్యూజిక్ ఉంటుంది. ఇంత దురేందర్లో కూడా టైటిల్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట అది. అందులో కూడా మీకు 3 మినిట్స్ తర్వాత 4 మినిట్స్ తర్వాత మీకు తబలా మ్యూజిక్ అని ఉంటుంది. ఇది కాకుండా లోపల ఇంటర్నల్ కొన్ని సాంగ్స్ ఉంటాయి అనమాట. అవి కూడా తబలాతోని చాలా బాగుంటాయి. బేసిక్గా ఆ తబలా నాయిస్ అనేది అంటే ప్లే చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు వినడానికి చాలా ఇష్టం ఆ తబలా సాంగ్స్. మూవీ అయితే చాలా బాగుంది, చూడండి. లెంత్ వచ్చేసి 3.5 hours. చాలా కొంచెం ఎక్కువనే లెంత్, కానీ మీకు ఇక్కడ బోర్ కొట్టది. సో ఇట్లా ఎట్లా అంటే వాళ్ళని చంపి వాళ్ళని చంపి కొంచెం వాళ్ళ మెయిన్ విలన్ దగ్గరికి వెళ్తారు ఈ హీరో అనేది. సో అట్లా వెళ్ళి లాస్ట్కి అతనే చంపిస్తాడు అనమాట. సో ఇది స్టోరీ అనమాట. స్టోరీ అయితే చాలా బాగుంది, చూడండి. మోస్ట్ రికమెండబుల్. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.